బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాల కింద 25 జూన్ 1975లో ఎమర్జెన్సీ విధించిన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక కోర్టు తీర్పులో ఆనాటి ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి మీద అలహాబాద్ కోర్టు నుంచి ఒక తీర్పు వచ్చిన సందర్భంలో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని మొత్తాన్ని న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నందుకు రాత్రికి రాత్రే ఎమర్జెన్సీ విధిన సందర్భాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారి మీద అనేకమైన వ్యతిరేక కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలను ఒక సవాలుగా కోర్టులో అలహాబాద్ కోర్టులో తీర్పు వచ్చిన దానికి ప్రతిరూపంగా ప్రతీకారంగా రాజ్యాంగాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకొని ఇదే ఒక దేశ చరిత్రలో చీకటి రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందిరాగాంధీ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పదవీ వ్యామోహంతో ఈ యొక్క ప్రతిపక్షాలను అంతమందించాలని చెప్పి ఒక డిక్టేటర్షిప్ విధానంలో ఆ రోజు విధించిన ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఈ యొక్క తరం వారికి మొత్తం చెప్పాలని చెప్పి కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ఏ విధంగా తుంగలో తొక్కుతుంది, ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఏ విధంగా మరి గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని పత్రికా స్వేచ్ఛను ఇటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజా వ్యతిరేక అంటే దినాలను ప్రతిపక్షాలను అందరిని కూడా చేతిలో పెట్టుకొని తాను ఉన్నంతకాలం తాను తన కుటుంబం మరి అధికారంలో ఉండాలని చెప్పి ఆ విధంగా ముందుకు పోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. మీసా చట్టం వాటి కింద అసలు ఎవరు ఎవరైనా మాట్లాడినా కూడా వారిని జైల్లో తీసుకుపోయిన సందర్భాలు కూడా చూసినాం మనం. వారిలో జయప్రకాష్ నారాయణ గారు, ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగే మురళీ మనోహర్ జోషి గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇలా చెప్తూ పోతే ప్రతిపక్షాల నాయకులు అందరినీ కూడా చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి కనీసం సౌకర్యాలు లేకుండా ఫ్యాన్ కానీ నీళ్లు కానీ అటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బంది గురి చేసిన సందర్భాలు మనందరం కూడా ఈసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.